ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్ట్ పనులు పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఆపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల స్కెడ్యూల్ను కూడా సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనులు పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఆపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల స్కెడ్యూల్ను కూడా సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, అలాగే ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లంత నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:45 గంటలకు పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకున్నారు. అక్కడ ఆయనకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. 10:50కి బయలుదేరి పోలవరం ప్రాజెక్ట్ సైట్ లోకి వెళ్తారు. 12:05 గంటలకి అక్కడ గ్యాప్ 1 వైబ్రో కాంపాక్షన్ గ్యాప్ 2 పనులు పరిశీలించి డయాఫ్రామ్ వాల్ వద్ద పరిస్థితిని పరిశీలిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 12:20కి పోలవరం గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. 12:50 గంటలకి పోలవరం R&R భూసేకరణ పరిశీలన జరుగుతుంది. మధ్యాహ్నం 1:15 గంటలకు మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం 1:25 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి మళ్ళీ సచివాలయానికి బయలుదేరుతారు. 2:15 రాజ్పూర్ సెక్రటరీ చేరుకోవడం జరుగుతుంది. ప్రాజెక్టుకు సంబంధించి సందర్శించిన తర్వాత పనులు వేగవంతం చేయడానికి అవసరమైన షెడ్యూల్ ని చంద్రబాబు అక్కడి నుంచి ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో సీఎం హోదాలో చంద్రబాబు పోలవరం పనులు సర్వేగంగా చేపించే సంగతి తెలిసింది. అయితే ప్రతి సోమవారాన్ని కూడా గతంలో పోలవరం కింద మలుచుకుని పోలవరం ప్రాజెక్టు సందర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఇది 2019కి సుమారు 79% పోలవరం పనులు పూర్తయినట్టు కూడా అసెంబ్లీ వేదిక కూడా గతంలో అనుకున్నారు చెప్పారు. స్పిల్వే గేట్లు కూడా పెట్టి ఒక కొలిక్కి తెచ్చిన పరిస్థితి అవుతుంది. ఎగువ కాపర్ డ్యామ్ డయాఫ్రామ్ వాల్ నిర్వహించడం, దిగువ కాపర్ డ్యామ్ మొదలు పెట్టడం, కుడి ప్రధాన కాలువల పనులకు సంబంధించి ఒక కొలిక్కి దగ్గర ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా పనులు వేగవంతం చేసే అవకాశం ఉంది. ఇక పోలవరం విద్యుత్ ప్రాజెక్టు పనులు కూడా మొదలుపెట్టించిన పరిస్థితి ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారులు రావడంతో కొంత రివర్స్ తో పాటు ఎంక్వైరీలు అంటూ వేసిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి కొంత చెప్పుకోవచ్చు. దీంతో పాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా పడుతున్నాయి. దీంతో కేంద్రం కూడా తోడవుతుంటే ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే గతంలో ఏదైతే ఏపీలో జరిగిందో కానీ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్న పరిస్థితి అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు సమాంతరంగా కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఏ రకంగా సాగాలి, అయితే గతంలో నిపుణుల కమిటీ పర్యటించి డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సంగతి తెలిసింది. అటు అమెరికా చైనా నిపుణులతో కలిసి PPA, CWSC, జలవనరుల శాఖ అధికారులు, ఇతర నిపుణులు కలిసి జత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డబ్బులున్న డయాఫ్రామ్ వాల్కి సంబంధించి సమాంతరంగా మరో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టాలంటూ కూడా నిర్ణయించిన నేపథ్యంలో 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రామ్ వాల్ కావచ్చు, ECRF, డ్యామ్ నిర్మాణం, డిజైన్ లో మెటీరియల్ ఏమి వాడాలి, టెస్టులు ఎలా చేయాలనే దానిపైన పోలవరం ప్రాజెక్టు వర్క్ షాప్ నిర్వహించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి డయాఫ్రామ్ వాల్ జనవరి 2 నుంచి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో వీటికి సంబంధించి వాడవలసిన మెటీరియల్ కావచ్చు, నాణ్యత ఎలా ఉండాలి, ఎటువంటి టెస్టులు నిర్వహించాలి అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక అప్గ్రేడ్ డిజైన్ కావచ్చు, మెటీరియల్స్ నాణ్యత వివరాలపైన చర్చించే అవకాశం ఉంది. డయాఫ్రామ్
కూడా చంద్రబాబు ఈ రోజు అక్కడే పోలవరం పర్యటనలోనే పర్యటించే అవకాశం ఉంది. ఇక డయాఫ్రామ్ పనులు మొదలుపెట్టిన తర్వాత ప్రధాన డ్యామ్ ఈసీఆర్ఎఫ్ పనులు కూడా మొదలుపెట్టి 2027 పూర్తి లక్ష్యంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.